చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకోకుంటే భవిష్యత్తు అంధకారమే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఇంకో గమ్మత్ ఏమంటే జగన్ వస్తాడనే భయం ఎక్కువైపోయింది. జగన్ వస్తాడనే భయం వదిలించేది ఎట్లా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులకు కూడా ఆ భయం లేదు, కానీ కార్యకర్తలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగానే బీభత్సంగా అమలుపరుస్తున్నారు కదా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పదే అనేక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటే మీరు విత్తు నాటారు, అది చెట్టు అయితే ఎలా ఉంటుందో మేము అధికారం చేపట్టిన తర్వాత చూపిస్తామని చెప్పేసి ఆయన పదే చెప్తున్నారు. అంటే దీనికి నాంది పలికింది ఎవరు? నారా లోకేష్ గారి రెడ్ బుక్. వీళ్ళు అధికారం కోల్పోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది పరిపాలన, నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జగన్ అనే భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. మీరందరూ కూడా చూసుంటారు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దాన్ని ప్రతి సమావేశంలోనూ ప్రతి ప్రెస్ మీట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. మనం వస్తే జైల్లో పెడతామని హెచ్చరించేసరికి అందరూ కూడా సైడ్ అయిపోయారు, పారిపోయారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ఒకటే కాదు, రాష్ట్రం మొత్తంలో ఈ భయం ఒక మహమ్మారిలాగా వ్యాపించిపోతుంది. ఒక తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో, మరోపక్క ప్రభుత్వ అధికారుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భయం పీడకలలాదిస్తుంది. అధికారం మళ్ళీ ఆయన చేతికి చిక్కితే మనం ఊర్లు వదిలేసి వెళ్ళిపోవాలి అనేసి ఒకవైపు కార్యకర్తలు ఆందోళన పడుతుంటే మనల్ని రాచి రంపాన పెడతారనే దిగులుతో అధికారులు కూడా నీరసించిపోయారు. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే దానికి ఎగ్జాంపుల్. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని ఈ తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు గురి చేసింది. కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. అంత భయానికి గురి చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని వదులుతాడా? తప్పులు చేయకపోయినా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని భయపెట్టి తరిమేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా చాలామందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడనే సందేహం అందరిలో ఎందుకు కలుగుతుందన్న ప్రశ్న కూడా నడుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. 11 సీట్ల నుంచి మళ్ళీ లేచి నిలబడుతుందా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ అవడానికి, మళ్ళీ అధికారం వైపు వాళ్ళ చూపు పడడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి ప్రవర్తనే, వాళ్ళ పద్ధతులే. ఆ పద్ధతులు మార్చుకోకపోతే మళ్ళీ ఓడిపోవడం పక్కా అని చెప్పేసి ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. వారిద్దరి తప్పటడుల వల్లనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కలుగుతుంది. మీకు అందరికీ కూడా చేసిందే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో. చంద్రబాబు నాయుడు గారు మామూలే అన్నట్లు గద్దె ఎక్కగానే రాజకీయం వదిలేసి గ్లామర్ పెంచుకునే ప్రయత్నంలో పడిపోతాడు. గ్లామర్ అంటే ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం, మళ్ళీ పాత పాటలు పాడడం, అవే కార్పొరేట్ సేవలు, కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కావడం, వాళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు మాట్లాడే మాటలనే వాళ్ళ ఇల్లు మీడియా ద్వారా చూపించి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడన్న అంచనాలను పెంచేయడం, తర్వాత ఫైనల్గా చూస్తే పెద్ద గుణసున్నవడం. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటైనటువంటి పని. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదో జరిగిపోతున్న అభిప్రాయాన్ని ప్రజలకు కల్పించి నేను ఎంతో అభివృద్ధి చేస్తున్నాననే మాయ సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు, దావోస్కి వెళ్ళాడు. గతంలో పోయిన సంవత్సరం దావోస్కి వెళ్ళినప్పుడు దావోస్కి వెళ్తే పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు.
రీసెంట్గా దావోస్కి వెళ్ళి 20 లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతుంది. ఆయన మాటలోనే చూడండి. అదాని వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్ గూగుల్ సహాయంతో డేటా సెంటర్ నిర్మాణం చేస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడిస్తే దాన్ని తన హయాంలోనే వచ్చేసినట్టు గూగుల్ డేటా సెంటర్ నా వల్లే అని చెప్పేసి ఏ విధంగా డప్పాలు కొట్టుకున్నారో మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయన వచ్చిన తర్వాత బీభత్సమైనటువంటి పబ్లిసిటీ మాత్రం పీక్ లెవెల్, మామూలు కూడా కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయినా నారా లోకేష్ గారు అయినా నేర్చుకోవాల్సింది ఏమంటే రాజకీయం. ఇక్కడ నారా లోకేష్ గారి వల్లే తెలుగుదేశం పార్టీ మునిగిపోతుంది అనేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ వారసుడిగా దూసుకొచ్చేటువంటి లోకేష్ గారిలో ఆయనకి రాజకీయ జ్ఞానోదయం జీరో. ఆయన రాజకీయాలు ఉందంటే డబ్బు ఉంటే చాలు గెలిచిపోతామన్న మొండి సిద్ధాంతంతో ఆయన వ్యవహరిస్తున్నాడంట. ఇంకా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, దాన్ని అమలు చేస్తే వైసీపీ నాయకులందరూ కూడా ఇబ్బందులకు గురి చేసి జైల్లో పెట్టేస్తే మనం గెలిచిపోతామన్న ధోరణిలో ఆయన ఉన్నాడు. అలా ఉంటే అవుతుందా? అంటే ఒక మొండి సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నాడు నారా లోకేష్ గారు. అందుకోసం అన్ని ప్రకృతి వనరులను బందిపోట్ల పాలు చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఆదాయ మార్గాలను వారి చేతుల్లో, కొంతమంది చేతుల్లో పెట్టేస్తున్నాడు నారా లోకేష్ గారు. విచిత్రం ఏమిటంటే నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోడు. ఆయనకు ఒకడు ఉన్నాడు, కిలారి రాజేష్ అనుకుంటా, ఆయన ఉంటాడు. ఆయన ద్వారా డేటా రప్పించుకుంటాడంట, ఆయన ద్వారా మొత్తం నడిపిస్తున్నాడంట కథ. పార్టీలతో, కార్యకర్తలతో, నాయకులతో నేరుగా సంబంధాలు ఉండవు. కిలారి రాజేష్ వంటి పవర్ బ్రోకర్ల మీద ఆధారపడంతోనే లోకేష్ గారి రాజకీయ అజ్ఞానం బయటపడుతుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఏ పదవి ఇవ్వాలన్నా, ఏ కాంట్రాక్టర్ ఎవరికి కేటాయించాలన్నా కిలారి రాజేష్ గారే నిర్ణయిస్తారంట. కానీ ఆయన దర్శనం ఎవరికి దొరకదంట. అమూల సౌధంలో, అంతఃపురంలో రక్షక భటుల పహారాలో సుఖసీనుడై వ్యవహరిస్తానంటాడు ఆయన. మహా కొమ్ముడు తినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా కింద మెట్ల దగ్గర పడిగాపులు కూడా కాయక తప్పడం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో బ్రోకర్ల వ్యవస్థ మొదటి నుంచి ఉంది. కానీ బ్రోకర్లకే పెత్తనం అప్పచెప్పడం అనేది లోకేష్ గారు చేస్తుంటే అతిపెద్ద పొరపాటు. ఎంత నమ్మకస్తుడైనా సరే, ఎంత అంతరంగికుడైనా, పార్టీతో ప్రమేయం లేని వ్యక్తి పెత్తందారితనంతో పనిచేయాలంటే ఎవరికి కూడా మనసు అంగీకరించదు. ఈ ఒక్క విధానంతోనే లోకేష్ గారు పార్టీకి ఆమడ దూరం జరిగిపోతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. మరోపక్క ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రేమ, అభిమానం పోయింది. అధికార దర్పం, అహంకారం వచ్చేసింది. ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఉంటారో, పనులు చక్కబెట్టుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు భరిస్తూ ఉంటారు, కానీ కార్యకర్తలు ఎవరు కూడా భరించరు. అది ఆయనకు తెలియదేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో పడ్డారు అనేసి కూడా చెప్పుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళలో చిక్కినవాడు రేపటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించగలడా? డబ్బుతో ఎన్నికలను గెలిచే పద్ధతే ఉంటే ఈ దేశంలో అంబానీలు, అదానీలు, టాటా బిర్లాలు వాళ్ళే ప్రధానంగా ఉండాలి, ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు. రాజకీయానికి డబ్బు అవసరమే, కానీ డబ్బుతో రాజకీయం జరగదన్న జ్ఞానోదయం నారా లోకేష్ గారికి కలిగే వరకు ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో వీళ్ళు ఉన్న రోజులు ఇదిగో పరిస్థితి ఇలానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకొని అధికారం చేపడితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు బాగా జ్ఞానోదయం అయ్యింది, ఫ్యూచర్లో కూడా అవుతుంది. కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు, ఆ రాజ్యాంగాలు, ఈ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లాంటివి ఇచ్చి రైతులను ఆదుకుంటే అంతో కొంత పేరుంటుంది. లేదు మేము కార్పొరేట్ శక్తుల కార్పొరేటర్లకు మొత్తం కట్టబెట్టేస్తాం, పీపీపీ పద్ధతులు అన్నీ కూడా అమ్మేస్తాం, అవి చేస్తామంటే
ప్రజలైన వాళ్ళు ఉన్నారు, వాటన్నిటిని కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన టైంలో తీర్పు